చాలా మంది స్టూడెంట్స్లో ఒక భయం అనేది వచ్చింది, ఏ వల్ల జాబ్స్ పోతాయి అని చెప్పేసి. ఈ భయం అనేది రియలిస్టికా లేకపోతే అది ఒక మిత్తా? ఏఐ కాంట్ ఎవర్ రీప్లేస్ హెచ్ఐ. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని ఏఐ బీట్ చేయలేదు. ఏ రన్ చేయాలన్నా హ్యూమన్ కావాలి. ఏఐ ఈజ్ రిక్వైర్డ్, బట్ అట్ ద సేమ్ టైం ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఏఐ రాకపోతే మాత్రం యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. 2026 అండ్ 2027 జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉంది అసలు? మార్కెట్ అయితే లాస్ట్ ఇయర్ బాగాలేదు, ఈ ఇయర్ ఇంకా వరస్ట్ గా ఉంది. సో ప్రాబ్లం ఇంకో 1 or 2 years కూడా ఇదే అవుతూ ఉంటుంది. పర్మనెంట్ గా పడిపోయేది అయితే కాదు, అలా అని ఇప్పుడు బాగుందని లేదు. నెక్స్ట్ 1 or 2 years కూడా ఈ వైబ్రేషన్ టర్బులెన్స్ ఉంటుంది. ఇప్పుడు కంపెనీస్ ఫ్రెషర్స్ అసలు హైరింగ్ చేస్తున్నాయా లేకపోతే ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ ఎక్కువ? ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అవసరమైన ప్లేసెస్, రోల్స్ వాటి డిఫైన్ చేస్తున్నారు, అవి ఉన్నాయి. ఫ్రెషర్ హైరింగ్ కూడా ఉంది, రైట్. బట్ ఉంది కానీ మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మార్కెట్కి తగ్గ రిక్వైర్డ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి స్కిల్స్ లేవు. జాబ్స్ దొరకట్లేదు, జాబ్స్ లేక కాదు, స్కిల్ సెట్ లేక. ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఏంటంటే డ్రాప్ అవుట్ అయిపోవాలి, అసలు డిగ్రీ అనేది రిలవెన్స్ లేదు, లేదా నానో డిగ్రీస్ అని చెప్పేసి, మైక్రో డిగ్రీస్ అని చెప్పేసి, అసలు ఫుల్ టైం చదువు అనేది పనికిరాదు అనేది ఒకటి థాట్. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? రియలిస్టిక్గా మాట్లాడితే డిగ్రీ లేకుండా జాబ్ కొట్టచ్చు. వాళ్ళు డిగ్రీ కన్నా ఎక్కువ స్కిల్కి, మన క్యాపబిలిటీకి, డెడికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం డిగ్రీ వద్దా, నేను వదిలేసి మొత్తం స్కిల్ మీద పడాలంటే డిగ్రీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. డిగ్రీ ఈజ్ లైక్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ, బట్ నాట్ టు క్రాక్ ఏ జాబ్. ఓ డిగ్రీ ఉంటే మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయిపోయిందంటే డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అనేది కామన్ అయిపోయింది. సో పేరెంట్స్లో ఈ హర్డ్ మెంటాలిటీ అనేది పోవాలంటే ఏం చేయాలి? చాలాసార్లు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే స్టూడెంట్ చేయండి, పేరెంట్స్ చేయాలి. అదే, ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది. పక్కన వాడు వచ్చేస్తున్నాడు కాబట్టి మనం ఇది చెయ్యాలి, ఈ కంపారిటివ్ థాట్స్ పేరెంట్స్. ఒక స్టూడెంట్ అనేవాడు కార్పొరేట్ వాళ్ళతో నెట్వర్కింగ్ ఎలా చేయాలి? జనరల్గా చెప్పాలంటే జనరిక్గా ఇంటర్న్షిప్ ఒక ఆపర్చునిటీ, ప్రాజెక్ట్స్ చేయటం, లైవ్ ప్రాజెక్ట్, సర్టిఫికేషన్స్, ఇది చాలా జనరిక్గా. నెవర్ బి జాక్ ఆఫ్ ఆల్, బి మాస్టర్ ఆఫ్ వన్. బట్ డేస్ చేంజ్, యూ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ వన్. అన్నీ తెలిసి ఉండాలి, ఒక దాంట్లో ప్రావీణ్యత ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్, ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్? Certification is required to get into a internship or into a industry. Project is required to get that experience, right? Either to get a internship, and this internship and project both will help you out into getting into a better career. టెకీ జాబ్ చూసుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ దెన్ రెజ్యూమే, గిట్హబ్, మూడు ఇంపార్టెంట్ అనుకుంటారు. బట్ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్? రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ ఆర్ ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ మొదలు. బట్ నేనేం చెప్తానంటే ఒక బ్లాంక్ రెజ్యూమే ఇచ్చి రెజ్యూమే రాయమంటే ఫస్ట్ ఇయర్ లో వాళ్ళు బేసిక్స్ రాస్తారు, బట్ దేర్ ఆర్ అదర్ ఫీల్డ్స్ విచ్ ఆర్ బ్లాంక్. ఆ బ్లాంక్స్ ని ఫిల్ చేసుకోవడానికి 2-3 years టైమ్ ఇస్ గుడ్ ఇనఫ్ డ్యూరింగ్ దేర్ ఇంగ్లీష్. ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి లేదా ప్రొఫెషనల్ విద్యార్థికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు, అది కంప్లీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం నో యువర్ ప్యాషన్. జాబ్ రావాలి, సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అవుతుంది. డొమైన్ నాలెడ్జ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 3rd year లో ఉన్నప్పుడే డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఐటీ చూస్తున్నాం ఎలా తగ్గిపోతుంది, పెరుగుతుంది. ఏఐ అంటున్నాం, ఇవన్నిటికీ కారణం ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ లేకపోతే. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్త పడాల్సింది. ఎనీ స్ట్రీమ్ ఆఫ్ కంప్యూటేషన్, వాళ్ళకి కంప్యూటర్స్ తప్ప వేరే తెలియదు. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికీ. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు, మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీజీవీ తెలుగు. ఈరోజు మన టీజీవీ తెలుగు స్టూడియోలో అనిల్ కుమార్ గడియారం గారు ఉన్నారు. సో అనిల్ సార్ని ఎప్పటి నుంచో మన ప్లాట్ఫామ్లోకి పిలుద్దాము అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ అనిల్ గారి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను నేను ఫస్ట్, బిఫోర్ వి గెట్ స్టార్టెడ్. ఆయన ఏంటంటే యువతకు, అంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా కెరియర్ మార్గదర్శకుడు, స్పెషల్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి. అండ్ అంతేకాకుండా
ఇవాళటి ఏ యుగంలో ఉద్యోగాల డైనమిక్స్ అంటే జాబ్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, అంతేకాకుండా స్కిల్స్ డెవలప్మెంట్ ఎలా చేయాలి, ప్లస్ ఫ్రెషర్స్ జాబ్ మార్కెట్ని ఎలా అసెస్ చేసి ఎలా ముందుకెళ్ళాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఈ జాబ్ మార్కెట్లో ఉన్న రియాలిటీస్ని ఫోకస్ చేస్తూ ఒక మంచి కెరీర్ ఎలా ఎంచుకోవాలి అన్న దాంట్లో చాలా నిపుణులు ఈయన. అండ్ భారత్లో అంటే మన ఇండియాలో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కెరియర్ అవుట్కమ్స్ రూపొందించడంలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నిపుణులు అన్నట్టు. సో అనిల్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ నవీన్ సార్. గుడ్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వీ కుడ్ మేక్ ఇట్ టుడే. సో హ్యాపీ టు సీ. ఇట్ వాజ్ ఏ గుడ్ ఆపర్చునిటీ. చెప్పాలి అంటే మంచి అవకాశం నాకు. పిల్లల్ని, స్టూడెంట్స్ని ఒక ప్లేస్లో ఫిక్స్డ్గా కాకుండా, సో యువర్ ప్లాట్ఫామ్ ఈజ్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సో అందరికీ రీచబుల్ అయ్యేటట్టుగా. సో దిస్ ఎ గుడ్ థాట్. బాగుంది, మంచి ఆలోచన. సో నా వంతు నేను ఏం చేయగలను అనేది ఐ విల్ డూ మై బెస్ట్. మీకున్న అనుభవం అనేది, మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే అనిల్ సార్, మన ఫార్మాట్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ మెయిన్ స్ట్రీమ్ క్వశ్చన్స్కి వెళ్దాం అన్నట్టు. ఫస్ట్ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెడతాను. ఏంటంటే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ పెడతాను. ఆ క్వశ్చన్ సంబంధించి మీ బుర్రలోకి ఏ విషయం వస్తే టపిమని ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. ఓకే? అండ్ ఇవన్నీ కూడా ఒక 1 word లేదా 1 sentenceలో చెప్పాలి. ఓకే? సో రెడీ కదా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డిగ్రీ లేదా స్కిల్, మీరు ఒకటి ఎంచుకుంటే అది ఏది? స్కిల్. ఓకే. చాట్ జీపీటీ అనేది ఫ్రెండా లేకపోతే ఎనిమియా? ఫ్రెండ్. ఒక విద్యార్థి చేసే అతిపెద్ద కెరీర్ మిస్టేక్ ఏంటి? గుడ్డిగా ఎవరు చెప్తే అది నమ్మేసి మందలాగా వెళ్ళిపోవటం, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా. అండ్ ఏ లేని ఫ్యూచర్ అనేది ఊహించగలుగుతారా? లేదు. ఓకే, స్పాట్ ఆన్. అండ్ కోడింగ్ రాకపోతే ఏఐ కెరియర్ ఇంపాసిబుల్ అనుకుంటారా? సంబంధం లేదు. సంబంధం లేదు కదా? ఓకే. అండ్ మీ కెరియర్ గైడెన్స్ ఫిలాసఫీని ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఎలా చెప్తారు? నన్ను నేను నమ్ముకున్నాను. ఇట్స్ ఎక్కువ థాట్. ఓకే. నేను కరెక్ట్ అనుకున్నది చేస్తాను అంతే. ఓకే, ఎక్సలెంట్. 2030 నాటికి అత్యంత డిమాండ్ ఉన్న స్కిల్ అనేది ఏమవుతుందని అనుకుంటున్నారు? ప్రెడిక్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఏఐ ఉంటుంది తప్పకుండా, బట్ ఏ ఇంకా పాలిష్డ్గా ఉంటుంది, ఇంత బజ్ ఉండదు. అదే. ఓకే. మల్టిపుల్ థింగ్స్ ఆర్ దేర్. ఒక టూల్ లేదా ప్లాట్ఫామ్ అందరికీ రికమెండ్ చేస్తే అది ఏమవుతుంది? సిల్లీగా ఉంటుంది, యూట్యూబ్. నో, మీరు యూఆర్ రైట్. యాక్చువల్గా నేను చాలామంది ఎక్స్పర్ట్స్ ఇంటర్వ్యూ చేశాను. ఎంతోమంది ఎంతో ప్రొఫిషియన్సీ అనేది సంపాదించగలిగారు యూట్యూబ్ రైట్ వేలో యూజ్ చేసుకొని. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. కరెక్ట్గా వాడుకుంటే కంటెంట్కి ఖజానా. రైట్, అబ్సల్యూట్లీ. అండ్ ఫ్రెషర్స్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ రియలిస్టిక్గా ఉండాలా లేకపోతే అంబిషియస్గా ఉండాలా? అంబిషన్ పెట్టుకొని రియలిస్టిక్గా వెళ్ళాలి. ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ థింగ్. చాలా బాగుంది, స్మార్ట్గా ఉంది మీ రెస్పాన్స్. అండ్ చివరి ప్రశ్న ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో, మీరు 20 years వయసులో ఉంటే ఇప్పుడు ఏ కెరియర్ ఎంచుకుంటారు? నేను 20 years వయసులో ఎలక్ట్రానిక్స్లో ఉండేవాడిని. సో అదే డొమైన్ పట్టుకొని ముందుకెళ్ళేవాడిని. ఐ మిస్ దట్ బస్. అది చేయలేకపోయాను. రైట్. ఛాన్స్ వస్తే మళ్ళీ చేస్తాను. కరెక్ట్. యాక్చువల్గా మీరు ఏం రిమైండ్ చేశారంటే, మొన్న ఈ మధ్యన నేను లక్ష్మీ నరసయ్య మిద్దె అని చెప్పేసి ఒక ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఒక ప్రముఖ ఎంఎన్సీలో VLSI ఇంజనీర్ లాగా పనిచేశాడు. ఆ 1 hour ఇంటర్వ్యూ చేసి ఒక మాస్టర్ వాస్ట్ ఫీల్డ్ ఈసీ అనేది, ఇందులో ఎంత లుక్రేటివ్ కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అందరు ఐటీ అని చెప్పేసి వెళ్తున్నారు అని చెప్పేసి అనిపించింది. బట్ వండర్ఫుల్, మీ రెస్పాన్సెస్ అన్నీ కూడా చాలా స్పాట్ ఆన్, చాలా బాగున్నాయి. అండ్ మనం మెయిన్ స్ట్రీమ్ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఆడియన్స్కి ఒక చిక్కు ప్రశ్న. ఎప్పటిలాగానే ఆడియన్స్, ఈ ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు ఏంటంటే, మీరు ఈ ఎపిసోడ్ అయ్యేలోపు ఆన్సర్ చేయండి. అండ్ ఇవాళ చిక్కు ప్రశ్న ఏంటంటే, పుట్టినప్పుడు ఉండవు, పోయేటప్పుడు ఉండవు, ఏమిటవి? నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. పుట్టినప్పుడు ఉండవు, పోయేటప్పుడు ఉండవు, ఏమిటవి? అనిల్ సార్, మీకు తెలిసినా కూడా చివరిలో చెప్పొచ్చు. ఓకే, టైం వచ్చినప్పుడు. ఓకే, వండర్ఫుల్. సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో. అండ్ మనం ఇంకా మెయిన్ స్ట్రీమ్ కాన్వర్జేషన్లోకి వెళ్దాం. మా ప్లాట్ఫామ్ పేరు ది గైడింగ్ వాయిస్. గత 18 నెలల నుంచి ఒక కొత్త క్వశ్చన్ యాడ్ చేసామన్నట్టు ది గైడింగ్ వాయిస్లో. మా వచ్చే ప్రతి గెస్ట్ యొక్క గైడింగ్ వాయిస్ తెలుసుకుందామని చెప్పేసి. సో మీ గైడింగ్ వాయిస్ ఎవరు? సెల్ఫిష్గా చెప్పాలంటే నాకు నేనే గైడింగ్ వాయిస్. నా ఇన్స్టింక్ట్ని బాగా నమ్ముతాను, బట్ నా ఇన్స్టింక్ట్ని ప్రవోక్ చేసేవాళ్ళు 2-3 ఉన్నారు. రైట్. సో బేస్డ్ ఆన్ దట్ నన్ను నేను నమ్ముకొని ముందుకెళ్తూ ఉంటాను, బట్ 100% ఎక్స్టర్నల్ గైడెన్స్ కూడా ఉంటుంది. అండ్ మీ సక్సెస్ మంత్రం ఏంటంటే, ఇప్పటివరకు మీ విజయానికి దోహదపడిన 3 ముఖ్యమైన అంశాలు ఏంటి? నా కెరియర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్టూడెంట్స్తో గడపడం సరిపోయింది. స్టూడెంట్ ఇది. సో నేను ఎప్పుడు స్టూడెంట్ని
ముందు పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఆలోచిస్తాను. అంటే ఐ విల్ బీ ఇన్ దేర్ షూ. అదే నేను స్టూడెంట్ పొజిషన్లో ఉంటే నాకేం కావాలి, నేనేం చేయాలి అనేది ఆలోచించుకొని ఆ పరంగా ముందుకెళ్తూ ఉంటాను. నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్ వచ్చినా, ఎప్పుడు డౌట్ వచ్చినా యాజ్ ఏ స్టూడెంట్గా నేను ఏం చేస్తానని ఆలోచిస్తాను. సో అది చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది ఎదుటివాడికి ఏం కావాలి అనేది. సో దాని ప్రకారం ముందుకెళ్ళిపోవడం అనేది ఇప్పటిదాకా ఫాలో అయ్యాను. హోప్ దట్ వర్క్స్ ఫర్దర్. ఇంకా అది కాకుండా ఇంకా 2 విషయాలు ఏంటి? రెండోది వచ్చి హార్డ్ వర్క్. దెర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ హార్డ్ వర్క్. అదే కష్టపడాలి, టైం పడుతుంది. క్విక్ రిజల్ట్స్కి, ఇమీడియట్ బెనిఫిట్స్కి ఐ డోంట్ బిలీవ్. అది టెంపరీగా బాగుంటాయి కానీ వీ డోంట్ సీ ఏ బిగ్ సక్సెస్ దేర్. మూడోది హ్యావింగ్ ఏ మెంటర్ ఈజ్ ఆల్వేస్ గుడ్. రైట్. ఒక మనల్ని చేయి పట్టుకుని ముందు నడిపించే వాళ్ళు ఉండాలి. అఫ్ కోర్స్ పేరెంట్స్ ఉంటారు, బట్ కెరియర్ పరంగా ఎవరో ఒకళ్ళు ఉండాలి. రైట్. సో నాకు పార్షియల్గా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళని ఎంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓకే, ఎక్సలెంట్ సార్. ఇప్పుడు మనం ఏఐ గురించి తీసుకుంటే చాలామంది స్టూడెంట్స్లో ఒక భయం అనేది వచ్చింది, ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అని చెప్పేసి. ఈ భయం అనేది రియలిస్టికా లేకపోతే అది ఒక మిత్తా? రియలేనండి. మిత్ ఎక్కడికి అంటే ఏఐ వల్ల జాబ్సే ఉండవు, అన్నీ పోతాయి అనేది మిత్. ఏఐ ఈజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఏఐని ఎలా వాడుకోవాలి అంటే నేను చేసే పని ఇంకా తొందరగా చేయడానికి, నేను చేసే పనిలో ఇంకా ప్రొఫిషియన్సీ రావడానికి ఏఐని వాడుకోవాలి. బట్ ఒకటైతే చెప్తుంటా అందరికీ, ఏఐ కాంట్ ఎవర్ రీప్లేస్ హెచ్ఐ. హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఏఐ బీట్ చేయలేదు. ఏఐ రన్ చేయాలన్నా హ్యూమన్ కావాలి. సో స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటి అంటే ఏఐ ఈజ్ రిక్వైర్డ్, బట్ ఎట్ ద సేమ్ టైం ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. ఏఐ రాకపోతే మాత్రం యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. రైట్. ఏఐ తెలుసుకోవాలి, ఏఐ వాడటం రావాలి. రైట్. సో ఇప్పుడు 2026 అండ్ 2027 జాబ్ మార్కెట్ అనేది ఎలా ఉంది అసలు? మార్కెట్ అయితే లాస్ట్ ఇయర్ బాగాలేదు, ఈ ఇయర్ ఇంకా వరస్ట్గా ఉంది. ఫ్రెషర్ జాబ్ మార్కెట్ మాట్లాడితే సో ప్రాబ్లం ఇంకో 1 or 2 years కూడా ఇదే అవుతూ ఉంటుంది. ఇది ఒక సైనసైడల్ వేవ్ లాంటిది. అదే ఐటీ ఇండస్ట్రీ జాబ్ మార్కెట్ అనేది ఇప్పుడు బాగా క్రంచ్లో ఉంది. బట్ ఏంటి అంటే డిపెండ్స్ మనం ఎలా తీసుకుంటాం, ఎలా ముందుకు వెళ్తాం అనేది. సో దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయ్యి వీ షుడ్ బ్రేస్ ఆన్. మనకు తెలుసు వీఆర్ అబౌట్ టు హిట్. సో దానికి కరెక్ట్గా బ్రేస్ అయ్యి ఉంటే బాగుంటుంది. ఇట్ డిపెండ్స్. పర్మనెంట్గా పడిపోయేది అయితే కాదు, అలా అని ఇప్పుడు బాగుందని లేదు. నెక్స్ట్ 1 or 2 years కూడా ఈ వైబ్రేషన్ టర్బులెన్స్ ఉంటుంది. రైట్. అంటే బేసిక్గా ఇది ఏఐ వేవ్ అనేది సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఒకటి కనబడుతుంది. అంటే చాలా బజ్ ఉంది అసలు ఏఐ అనేది ఎంతవరకు ఆటోమేట్ చేస్తుంది, ఎంతవరకు రియలిస్టిక్. ఆ హైప్ అంతా డస్ట్ సెటిల్ అయిపోయిన తర్వాత మేబీ థింగ్స్ అనేది అనుకూలంగా ఉంటాయి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ ఫ్రెషర్స్ అసలు హైరింగ్ చేస్తున్నాయా లేకపోతే ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్కి ఎక్కువ? అంటే 2 రకాలుగా ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అవసరమైన ప్లేసెస్, రోల్స్ వాటి డిఫైన్ చేస్తున్నారు, అవి ఉన్నాయి. ఫ్రెషర్ హైరింగ్ కూడా ఉంది. రైట్. బట్ ఉంది కానీ ఎంత మటుకు ఉంది అనేది ఇంపార్టెంట్. జాబ్ మార్కెట్లో ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉంది, బట్ స్కిల్ సెట్ మ్యాపింగ్ లేదు. రైట్. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మార్కెట్కి తగ్గ రిక్వైర్డ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి స్కిల్స్ లేవు. అదే. సో ఆ మిస్ మ్యాచ్ వల్ల అండర్ హైరింగ్ కనిపిస్తుంది. జాబ్స్ దొరకట్లేదు, జాబ్స్ లేక కాదు, స్కిల్ సెట్ లేక, మ్యాపింగ్ ప్రాబ్లం ఇక్కడ. సో అది ఏఐ వల్ల ఉంటుంది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయి కరెంట్ జియోపాలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కూడా. యాజ్ యూ సెడ్ డస్ట్ సెటిల్ అవడానికి కొంచెం టైం పడుతుంది. పడ్డ తర్వాత ఆర్ యూ రెడీ ఫర్ దట్? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. రైట్. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ ఏంటంటే డ్రాప్అవుట్ అయిపోవాలి, అసలు డిగ్రీ అనేది రిలవెన్స్ లేదు, లేదా నానో డిగ్రీస్ అని చెప్పేసి, మైక్రో డిగ్రీస్ అని చెప్పేసి అసలు ఫుల్ టైం చదువు అనేది పనికిరాదు అనేది ఒకటి థాట్, ఒక భావన అయితే ఉంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటంటే డిగ్రీ లేకుండా అసలు నిజంగా జాబ్ కొట్టొచ్చా? ఇది 2 sides ఆఫ్ ఎ కాయిన్. 2 రకాలుగాను మాట్లాడచ్చు. అదే. బట్ రియలిస్టిక్గా మాట్లాడితే డిగ్రీ లేకుండా జాబ్ కొట్టచ్చు. నేను 1 or 2 యూస్ కేసెస్ జోహోలో విన్నాను. జోహో అంటే చిన్న చూపు ఉండేవాడిని. ఆ యూస్ కేసెస్ విన్న తర్వాత ఐ ఫెల్ట్ సో రెస్పెక్టబుల్ ఫర్ దట్ ఆర్గనైజేషన్. సో అక్కడ ఏంటంటే వాళ్ళు డిగ్రీ కన్నా ఎక్కువ స్కిల్కి, మన క్యాపబిలిటీకి, డెడికేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. రైట్. సో ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిగ్రీ వద్దా, నేను వదిలేసి మొత్తం స్కిల్ మీద పడాలంటే డిగ్రీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్. నేను ఎలా చూస్తానంటే ఫ్రెషర్ హైరింగ్లో డిగ్రీ ఈజ్ లైక్ ఇన్విటేషన్ కార్డ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ, బట్ నాట్ టు క్రాక్ ఏ జాబ్. ఓ డిగ్రీ ఉంటే ఇంటర్వ్యూలో అడుగు పెట్టడానికి సాధనం అంతే, బట్ జాబ్ కావాలి అంటే స్కిల్స్ మ్యాటర్స్. ఒక ఇంజనీరింగ్ చదివే వ్యక్తి 4 years కోర్స్ ఉంటుంది, క్లాస్ వర్క్, రెగ్యులర్ క్లాస్ వర్క్, వాళ్ళకి సంబంధించి అకాడమిక్ క్రెడిట్కి సంబంధించి కోర్స్ వర్క్ అంతా ఉంటుంది. అది కాకుండా
ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే వాళ్ళు జాబ్ రెడీ అవుతారు ఈ ఏఐ డ్రివెన్ వరల్డ్లో? డిగ్రీ, స్కిల్స్, ఎడ్యుకేషను, 4 years ఆఫ్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ బేసిక్ ఫౌండేషన్ ఆర్ ఎ ప్లాట్ఫామ్ రైట్. నుంచోడానికి. మనకి అప్కమింగ్ ఇండస్ట్రీ ఎట్లా ఉంది, నెక్స్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనలైజ్ చేయడం ఒకటి ఇంపార్టెంట్, రైట్. నాట్ యాజ్ ఏ ఇండివిజువల్. ప్రతి స్టూడెంట్ వాళ్ళు అనలైజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను మార్కెట్ని అనలైజ్ చేసి ఐ కెన్ టెల్ దెమ్ దిస్ ఈజ్ గుడ్, నెక్స్ట్ 4-5 years 10 years ఇది బాగుంటుంది, ఇది చేయండి అని చెప్పగలను. బట్ అది వాళ్ళకి కరెక్ట్గా సూట్ అవ్వాలి. సో నేనేం చెప్తానంటే స్టూడెంట్స్కి, నువ్వు అనలైజ్ చేయి. నువ్వు అనలైజ్ చేస్తే నీ స్కిల్కి నీకు ఎక్కడ మ్యాప్ అవుతుంది అనేది నీకు అర్థం అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ యూ గెట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. దట్ ఈస్ మోర్ రిక్వైర్డ్. అకాడమిక్స్ ఒకటి పట్టుకుంటే సరిపోదు. డిగ్రీ ఉండి నాకు 90%, 100% మార్క్స్ ఉన్నాయన్నా యూ కాంట్ సెటిల్ ఇన్ యువర్ కెరియర్. రైట్. ఓకే, దట్స్ ఓన్లీ మెజర్. అంతే. ఇంకొకటి ఏఎంఎల్, డేటా సైన్స్ హైప్ చాలా ఉంది. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ స్పెషలైజేషన్కి సంబంధించి 180, 200, 140, 300 థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి రియల్గా మార్కెట్లో జాబ్ రావాలి అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, రైట్? సో ఈ హైప్ ఉన్నప్పుడు బేసిక్గా వాళ్ళకి ఫస్ట్ బ్రేక్ అనేది రావాలంటే ఏం చేయాలంటారు? మీరే చెప్తున్నారు హైప్ అని. జనాలు అంటారు బాగా హైప్ ఉంది ఏఐకి అని. హైప్ మీనింగ్ ఏంటి? ఇట్స్ ఆర్టిఫిషియల్ థింగ్ దట్ వాస్ క్రియేటెడ్. రైట్. అంటే న్యాచురల్గా ఉన్న రిక్వైర్మెంట్ కాదు. మీరు అన్నట్టు డస్ట్ ఫామ్ అయింది, సెటిల్ అవ్వాలి. బట్ జాబ్ విషయానికి వచ్చేటప్పటికి ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వీటి స్కిల్స్ రిక్వైర్డ్. బట్ అది ఉంటేనే జాబ్ వస్తుందని లేదు. రైట్. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఒక కార్పొరేట్ కల్చర్ని అర్థం చేసుకోవడం, వర్క్ ఎన్వైరన్మెంట్ అర్థం చేసుకోవడం, హౌ డు యూ మూవ్ విత్ యువర్ టీమ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్, మీ ప్రొఫిషియన్సీ, ఇవన్నీ ఒక ఎత్తు. వీటితో ఏని ఎలా నేను వాడుకుంటాను అనేది ఒకటి. అంతేగాని నాకు ఏ రాకపోతే నాకు జాబ్ రాదని లేదు. అలానే నీకు ఏ వచ్చింది కదా అని చెప్పి ముందే తీసుకెళ్ళి నేను వెరీ ఫస్ట్ డే ఏ రూల్స్ మీద జాబ్లో కూర్చోబెట్ట. దట్ డజంట్ హ్యాపెన్. సో ఇది మిత్. ఆ కైండ్ ఆఫ్ హైప్ క్రియేటెడ్. ఈ బజ్ ఉంటుంది, ఇంకొక 2-3 years ఏ బజ్ ఉంటుంది. బట్ ఏ ఉంటేనే నేను బతకగలను అనేది మాత్రం నాట్ రిక్వైర్డ్. అదే. అండ్ ఇప్పుడు మనము మార్కెట్లో చూసుకుంటే అంటే స్టాటిస్టిక్స్ పరంగా ఏమనుందంటే 74% కంపెనీస్ ఏ రిలేటెడ్ రోల్స్ కోసం ఫ్రెషర్స్ని హైర్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎస్. బట్ ఇంతమంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు అసలు లేరు. స్కిల్ మిస్ మ్యాచ్. నేను అదే చెప్తాను. మరి ఎలా ఫుల్ఫిల్ చేయాలి దీన్ని? అంటే హూ ఇస్ రెస్పాన్సిబిలిటీ? ఇస్ దట్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ లేకపోతే కాలేజ్ రెస్పాన్సిబిలిటీయా? స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేర్చుకోవటం. కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏం నేర్చుకోవాలని చెప్పడం. రైట్. ఆ సామెత ఉంది కదా, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళిన కానీ తాగించలేను, దానికి దాహం లేదే. సో కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీళ్ళని దగ్గరికి తీసుకెళ్ళటం, పాత చూపించడం. బట్ స్టూడెంట్ ఎంత హంగర్గా ఉన్నాడు, నేను ఎంత నేర్చుకోవాలనేది ఉంది. హంగర్నెస్, డెడికేషన్ ఒకటైతే వాడి యాక్చువల్ ప్యాషన్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి. రైట్. సో ఏ డిమాండ్లో ఉంది కదని చెప్పి అందరూ ఏ వైపే పరిగెత్తితే అసలు ఏ స్కిల్స్ నేను చేయగలనా అనేది కూడా ఒక ఇంపార్టెంట్. రైట్. సో ఇది అనేది స్టూడెంట్కి సెల్ఫ్ రియలైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే. దానికి కాలేజ్ హెల్ప్ చేయాలి, రైట్, ఎలా ముందుకెళ్ళాలి అనేది. ఇంకొకటి మనము ఇండియన్ జాబ్ మార్కెట్ చూసుకుంటే గుర్గావ్, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇవన్నీ కూడా మెట్రో సిటీస్, వీటిల్లో ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు, మేజర్ హబ్స్ మీరు అన్నట్టు. బట్ ఇప్పుడు తెలంగాణ లాంటి ప్లేస్ చూసుకుంటే ఖమ్మం కావచ్చు, వరంగల్, Tier 2 టౌన్స్ లేదా సిటీస్లో కూడా మెల్లమెల్లగా ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో ఆపర్చునిటీస్ అనేవి ఈ Tier 2, 3 టౌన్స్ అండ్ సిటీస్లో ఉన్నాయా లేవా అసలు? అండ్ లేదంటే ఓన్లీ ఆపర్చునిటీస్ ఇక్కడ మేజర్ మెట్రో సిటీస్కే లిమిట్ అయి ఉన్నాయి? అంటే దీనికి మాట్లాడాలంటే డిఫరెంట్గా మాట్లాడాల్సి వస్తుంది. థ్యాంక్స్ టు కోవిడ్. ఎందుకంటున్నానంటే కోవిడ్ మనకి ఏం నేర్పించిందంటే ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడున్నా నేను పని చేయొచ్చు. సో ఈ పరంగా ఆలోచిస్తే నేను జాబ్ చేయాలి, ఉద్యోగం చేయాలి అంటే నేను సిటీలోనే ఉండి సిటీలోని ఆఫీస్కి వెళ్ళాలి అనే కన్స్ట్రెంట్ తగ్గింది, ఎలిమినేట్ అవ్వలేదు, తగ్గింది. అలాంటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నాను. అదర్ వే చెప్తాను, యు ఆర్ అటెండింగ్ యువర్ ఆఫీస్ ఫ్రమ్ హోమ్. రైట్. అంటే ఇంట్లో కూర్చొని కూడా నేను పని చేయగలుగుతుంటే, నేను ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడి నుంచి నేను వర్క్ చేస్తున్నట్టే నా ఇల్లే నా ఆఫీసు. సో ఇట్ ఈస్ ప్రాక్టికలీ పాసిబుల్. అంటే ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది, థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఎక్స్పాన్షన్ కూడా సర్టెన్ లిమిటేషన్స్ ఉన్నాయి, రీచబిలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎక్స్పాన్షన్ అవుతుంది కానీ లో ఫేజ్లో అవుతుంది. సో మైగ్రేషన్ హ్యాపెన్స్ అండ్ విల్ హ్యాపెన్. సో జనాలు సిటీకి రావడం అనేది తరతరాలుగా వస్తుంది, ఇప్పటికీ జరుగుతుంది. కాకపోతే ఫేజ్ రేటు కొంచెం తగ్గింది, రైట్, బికాస్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కానీ మిగతా వాటి వల్ల. లర్నింగ్కి రిస్ట్రిక్షన్స్ లేవు బికాస్ ఆఫ్ ది నెట్వర్క్ అండ్ అదర్. రైట్. సో ఉంటుంది స్టిల్, బట్ టు ఏ లెవెల్.
నాట్ టు హైయర్ లెవెల్స్. మనము ర్యాపిడ్ ఫైర్ రౌండ్లో మీరు ఒకదానికి హర్డ్ మెంటాలిటీ అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు హర్డ్ మెంటాలిటీ గురించి నేను కూడా చాలా విషయాలు ప్రస్తావిస్తుంటాను మన పాడ్కాస్ట్లో. మెయిన్గా తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయిపోయిందంటే డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు అనేది కామన్ అయిపోయింది. సో పేరెంట్స్లో ఈ హర్డ్ మెంటాలిటీ అనేది పోవాలంటే ఏం చేయాలి అసలు? నేను చాలాసార్లు ఏం చేస్తాను అంటే కౌన్సిలింగ్ చేయాల్సి వస్తే స్టూడెంట్ చేయను, పేరెంట్స్ చేస్తాను. అదే ఎందుకంటే ఇవాళ రేపు జనరేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కడో ఇద్దరు ప్యాంపరింగ్ ఎక్కువైపోయింది, గారాబం, దాంతో వాడు ఏదంటే అది లేదు, పక్కన వాడు వచ్చేస్తున్నాడు కాబట్టి మనం ఇది చెయ్యాలి, ఈ కంపారిటివ్ థాట్స్ పేరెంట్స్లో. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం చెయ్యాలి, అలా ఉన్నారు కాబట్టి ఈ సోషల్ స్టేటస్ అనేది ఎక్కువ పెంచాను. అంటే ఆర్టిఫిషియల్గా బతుకుతున్నారు, తనని తను మర్చిపోతాం. ఇది ఒకటి బయటికి రావాలి. ఇట్స్ అ లాంగ్ థింగ్ దట్ వీ కెన్ స్పీక్ ఆన్. బట్ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేస్తే హర్డ్ మెంటాలిటీ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10th ఇట్సెల్ఫ్. రైట్. 10th తోటే ఎంపీసీ, ఎంసెట్, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చేస్తుంది, అది టాపా లోవా ఏదో అనేది. అది అవ్వంతోటే నెక్స్ట్ ట్రెండ్ ఏంటి అంటే ఐదర్ ఐటీ జాబ్ తీసుకోవడం, లేదా ఐటీ జాబ్ తీసుకుని 1-2 ఏళ్ళు చేసేసి యుఎస్, ఎంఎస్, గ్రీన్ కార్డు వచ్చే టైంకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, బీటెక్ ఫ్రెషర్ రెడీగా ఉంటుంది. ఓకే, లైఫ్ ఇట్లా అయిపోయింది. బట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ ఆ బ్రేక్ వచ్చింది. ఇఫ్ యూ అబ్జర్వ్ లాస్ట్ 1 or 2 years నుంచి బీటెక్ తర్వాత ఏంటి అనే క్వశ్చన్ జనాలకి స్టార్ట్ అయింది. నాట్ జస్ట్ ఐటీ. ఎంఎస్ ఈజ్ నో మోర్ లాంగ్ ఏ బిగ్గర్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ వన్. రైట్. ఓకే, ఆ సాచురేషన్స్ వచ్చినాయి. సో ఇంకా ముందుకు వస్తుంది. అంటే ఏంటి, ఇంజనీరింగ్, మెడికల్ నుంచి కూడా థాట్స్ మారుతాయి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ అనే దానికన్నా డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో అది డెవలప్ చేసుకోవడానికి స్కూల్ నుంచే పునాదులు వేసుకోవచ్చు. స్కూల్స్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. అంటే దర్ ఇస్ అ లాంగ్ దట్ వీ కెన్ స్పీక్ ఆన్. బట్ ఇక్కడ పర్టికులర్గా ఇంజనీరింగ్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడితే తెలుసో తెలియకో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోకి వచ్చేసారు. సో దాన్ని అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలనేది ఆలోచించుకోవాలి. దే కాన్ గో బ్యాక్ ఇన్ టైం. రైట్. సో అక్కడి నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అనేదాన్ని ప్లాన్ చేసుకోవాలి. కరెక్ట్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గాట్ ఇట్. అండ్ బై ద వే మా పాప నేను ఎంఈసీలో అడ్మిట్ చేశాను. ఎందుకంటే ఐ గేవ్ దెమ్ దట్ ఫ్రీడమ్. అంటే ఫస్ట్ నేను ఇప్పుడు హర్డ్ మెంటాలిటీ గురించి మాట్లాడుతుంటాను కదా, నేనే చెప్పాను. అంటే ఐ టోల్డ్ దెమ్ దీస్ ఆర్ ది ఆప్షన్స్, మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోండి అన్న టైప్స్లో. ఈవెన్ మై యంగర్ డాటర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు స్పోర్ట్స్. బట్ ఐ టోల్డ్ హర్ స్పెషల్లీ ఫుట్బాలర్ అవ్వాలని చెప్పేసి. మనకి ఇండియాలో విమెన్ ఫుట్బాల్ టీమ్ అనేది లేదు అసలు చెప్పాలంటే. సో ఐ టోల్డ్ ఆపర్చునిటీ, పికప్ సంథింగ్ ఎల్స్ విచ్ విల్ మేక్ యూ క్లోజర్ టు దిస్ వన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తీసుకుంటే వాళ్ళకి రెగ్యులర్గా స్పోర్ట్స్ ఉంటాయి, దే కెన్ కంపీట్ అండ్ ఆల్ ఆ టైప్లో. అంటే మన ప్లాట్ఫామ్లో ఏంటంటే వీ ఓన్లీ ప్రీచ్ వాట్ వీ ప్రాక్టీస్. ఎగ్జాక్ట్లీ. లైవ్ ఎగ్జాంపుల్ చెప్దామని చెప్పేసి నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. మనము ఇండస్ట్రీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. కొన్ని చాప్టర్స్ సిఎస్ఐ, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, లేకపోతే IEEE అట్లాంటివి బాగానే దోహదపడతాయి. అవి కాకుండా మీ ఎక్స్పీరియన్స్లో, అంటే మీరు చాలా ఏళ్ళు అకాడమిషియన్గా ఉన్నారు అండ్ స్పెషల్లీ మీరు కార్పొరేట్తోని ఇండస్ట్రీ రిలేషన్స్లో చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఒక స్టూడెంట్ అనేవాడు కార్పొరేట్ వాళ్ళతో నెట్వర్కింగ్ ఎలా చేయాలి, అంటే ఎట్లాంటి ఆపర్చునిటీస్ని వాళ్ళు లెవరేజ్ చేసుకోవాలి, దాని గురించి ఏం చెప్తారు మీరు? జనరల్గా చెప్పాలంటే జనరిక్గా ఇంటర్న్షిప్ ఒక ఆపర్చునిటీ, ప్రాజెక్ట్స్ చేయడం, లైవ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ ఓరియంటేషన్, సర్టిఫికేషన్స్, ఇది చాలా జనరిక్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్. అండ్ దాని పరంగా ఇండివిజువల్స్గా చూసుకుంటూ ఒక స్ట్రీమ్ని పట్టుకొని వెళ్ళాలి. రైట్. ఇక్కడ ఒక సేయింగ్ ఉంది. ఇంతకుముందు మనం ఏం చెప్పాలంటే నెవర్ బీ జాక్ ఆఫ్ ఆల్, బీ మాస్టర్ ఆఫ్ వన్ అని. బట్ డేస్ చేంజ్డ్. యూ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఆఫ్ వన్. అన్నీ తెలిసి ఉండాలి, ఒక దాంట్లో ప్రావీణ్యత ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో అది చెయ్యాలి అంటే ఇండస్ట్రీకి ఎందుకు కనెక్ట్ అవ్వాలి మనం? ఇండస్ట్రీకి వెళ్తే మనకి టీచరు స్కూల్లో చెప్పినట్టుగా ఒకళ్ళు కూర్చొని నీకేమీ టూల్స్ నేర్పించరు, చెప్పరు. ఇండస్ట్రీకి వెళ్ళి కనెక్ట్ అవ్వడం వల్ల వచ్చేది ఏంటంటే ఎక్స్పోజరు, నెట్వర్కింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రేపు జనాలకి నెట్వర్కింగ్ బాగా ఉంటుంది, బట్ అది ఎంత మటుకు ఉపయోగపడుతుంది? నెట్వర్కింగ్, సోషల్ నెట్వర్కింగ్ అవ్వచ్చు, వర్చువల్ ఆర్ ఫిజికల్, వాట్ ఎవర్ ద వే. బట్ ఈ నెట్వర్కింగ్ పాజిటివ్ వేలో ఇండస్ట్రీ ఓరియంటెడ్గా తీసుకెళ్ళాలి స్టూడెంట్. వాళ్ళ నెట్వర్క్లో చాలామంది వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ మన రిలేటివ్స్లోనే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, పర్సనల్ కనెక్ట్ ఉంటాయి. మన కనెక్ట్ని ఎంతసేపు పర్సనల్ లైన్లోనే చూస్తాం తప్ప వాళ్ళ దగ్గర ఉన్న ఇండస్ట్రీ పొటెన్షియల్ని మనం ఆ రౌట్లో వెళ్ళం. ఆ కనెక్ట్ని పెంచుకుంటే థింగ్స్ విల్ అప్రిషియేటెడ్ లాట్. ఎందుకంటే అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఇండస్ట్రీని కనెక్ట్ అయితే నాకు అక్కడ ఉద్యోగం వస్తుందని కాదు, లేదా ఇండస్ట్రీ తెలుస్తుందని కాదు, స్కిల్స్ పెరుగుతాయి, అసలు ఇండస్ట్రీ ఎలా ఉన్నది అర్థమవుతుంది, ఇన్సైట్స్ అర్థమవుతాయి. రైట్. సో దట్ ఈస్ మోర్ రిక్వైర్డ్. దాన్ని తీసుకెళ్లే మార్గాలు చాలా ఉన్నాయి. సో దట్ డిపెండ్స్. ఈ సొసైటీస్
సిఎస్ఐ కానీ ఐట్రిప్లే కానీ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ దట్ నెట్వర్క్. రైట్. అదొక రీచబిలిటీ ఫ్యాక్టర్. Right. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. కాలేజ్లోనే ఉన్నాను అంటే బావిలో కప్పలాగా ఉండిపోతాం. వాళ్ళకి వచ్చే ప్రతి ఆపర్చునిటీలో ఒక ఇండస్ట్రీ ప్రొఫెషనల్లో అంటే ఇండస్ట్రీ ప్రొఫెషనల్ క్యాంపస్కి వచ్చిన వాళ్ళని కనెక్ట్ అవ్వాలి, అంతేకాకుండా ఉన్న రిలేటివ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదొకటి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఈ ప్లాట్ఫామ్స్ మీద వర్క్ చేసినప్పుడు వెన్ దే గో అక్రాస్ మల్టిపుల్ ఈవెంట్స్ ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యూ నీడ్ టు ట్యాప్ దెమ్. రైట్, గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేషన్ వల్ల కన్సల్టింగ్, లా, ఫినాన్స్ సెక్టార్స్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి తగ్గుతున్నాయి కదా, దీని గురించి ఏమంటారు? అండ్ స్టూడెంట్స్ దీన్ని ఎలా తీసుకోవాలి? స్టూడెంట్స్ దీని గురించి ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఆ లెవెల్ జాబ్స్ గురించి ఆలోచించకూడదు. దే నీడ్ టు స్టెప్ అప్ అయ్యి నెక్స్ట్ ఏంటి అనేది ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, నెక్స్ట్ నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఈ లెవెల్ ఆఫ్ జాబ్స్, ఈ ప్రొఫైల్స్ని మర్చిపోవడం బెటర్. రైట్. మర్చిపోయి నేను నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించాలి. బట్ దే నీడ్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్క్. గ్రాస్ రూట్ లెవెల్ అర్థమైతేనే నెక్స్ట్ లెవెల్లో ప్రొడక్టివిటీ బాగుంటుంది. రైట్. సరే, మనము ఎంతసేపు అసలు ఏఐ వల్ల కలిగే నష్టాలు అదే ఎక్కువ మాట్లాడుతున్నాము. ఏఐ సృష్టించే కొత్త పార్ట్స్ ఏంటి అసలు? వర్క్ ఆటోమేషన్, ఈజ్ ఆఫ్ వర్క్, కంఫర్ట్ జోన్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఏ వల్ల బెనిఫిట్స్, నెగిటివ్స్ అన్నీ ఉన్నాయి. ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని ఎలా వాడతాం అనేది. సింపుల్గా చెప్పాలంటే మా పేరెంట్స్ ఏజ్ తీసుకున్నాం, లెట్స్ గో 20-25 ఇయర్స్ బ్యాక్, 2020 అనుకుందాం. కంప్యూటర్ అనేది ఎవరికి తెలియదు. ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కంప్యూటర్ని వాడతారు. బట్ ఇవాళ 80 ఇయర్స్ ఓల్డ్ సిటిజన్ కూడా కంప్యూటర్ వాడుతున్నాడు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మొబైల్. రైట్. అండ్ దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దాన్ ద కంప్యూటర్స్ దట్ దే హ్యాడ్ బిఫోర్. సో ఈ లైన్లో ఆలోచిస్తే గోయింగ్ డౌన్ ఆల్సో ఏ అనేది ఇట్ విల్ బి ఇంటిగ్రేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. బట్ మనం ఏ అని చెప్పి చూస్తే మనకు అది అర్థం కాదు. ఇవాళ రేపు నేను మొబైల్ వాడుతున్నాను అంటారే కానీ ఇట్స్ ఏ మినియేచర్డ్ కంప్యూటర్, మోర్ పవర్ఫుల్ కంప్యూటర్. అలా ఆలోచిస్తే ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఏ కూడా అలాగే అయిపోతుంది. సో ఇట్ ఈస్ రిక్వైర్డ్. అట్లా అని చెప్పి నాకు కంప్యూటర్ ఎట్లా పనిచేస్తుంది లేదా కంప్యూటర్ బేసిక్స్, దాని బైనరీ నాలెడ్జ్ ఇవన్నీ రావాల్సిన అవసరం లేదు. సేమ్ ఈస్ ద కేస్ విత్ ఏ బేసిక్స్, ఫౌండేషన్ రావక్కర్లా. నాకు వాడటం వస్తే ఐ కెన్ గో హెడ్ విత్ దట్. ఐ షుడ్ నాట్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఇట్స్ ఆల్వేస్ లెర్నింగ్ బై డూయింగ్. రైట్. చేస్తూ ఉంటే వచ్చేస్తూనే ఉంటుంది అంతే. గాట్ ఇట్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వాళ్ళ లాస్ట్ ఇయర్ ఇన్ కాలేజ్ ఎట్లా యూజ్ చేసుకోవాలి అండ్ ఇండస్ట్రీకి ఎలా రెడీ అవ్వాలి? ఫైనల్ ఇయర్ ఇస్ టూ లేట్. రైట్. ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి దే షుడ్ బి క్లియర్ విత్ దర్ పాత్. నేను నెక్స్ట్ ఏం చేయాలనుకున్నాను, నేను ఏం చేయాలి, దాని ప్రిపరేషన్ అంతా సెకండ్, థర్డ్ ఇయర్లో అయిపోవాలి. అది ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి దానికి ట్రయల్స్ వేయాలి. అది మల్టిపుల్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి చెక్ చేసుకోవడం చేయాలి అంతే. ఫైనల్ ఇయర్, థర్డ్ ఇయర్లోనే యూ షుడ్ ప్రిపేర్ వాట్ యూ వాంట్ టు, వాట్ యూ నీడ్ టు డూ. ప్రిపేర్ చేసేసుకొని రెడీగా ఉండి అన్నీ చేసేసుకొని ఫైనల్ ఇయర్ వచ్చేప్పటికి ఓకే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి లేకపోతే ఏం చేయాలి, దట్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ ఫైనల్ ఇయర్. సో ఈ పాత రెడీ చేసుకోవడానికి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో దే నీడ్ టు స్ట్రగుల్. 4 years ఆఫ్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్ ఈజ్ అ ట్రాన్సిషన్ స్టేట్, ఫైనల్ ఇయర్ ఈజ్ అగైన్ ఏ ట్రాన్సిషన్ స్టేట్ టువర్డ్స్ యువర్ కెరియర్, ప్రొఫెషనల్. సో మధ్యలో 2 years ప్రొడక్టివ్గా చాలా వాడుకోవాలి. రైట్. సో దట్ విల్ రియలీ ఫెచ్ అ లాట్. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్, ఈ మూడిట్లో ఏది ఇంపార్టెంట్? Certification is required to get into a internship or into a industry. Project is required to get that experience. Right. Either to get a internship. Okay. And this internship and project both will help you out into getting into a better career. దీని ఏంటంటే 0 level కెరియర్ అంటాం. అంటే 1 year ఎక్స్పీరియన్స్ టు 2 year ఎక్స్పీరియన్స్ అంటాం. 0 level ఎక్స్పీరియన్స్ ఏంటి నీకు, వేర్ ఆర్ యూ స్టార్టింగ్ ఫ్రమ్ అంటానికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ బాగా హెల్ప్. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే యు ఆర్ గెయినింగ్ దట్ టైమ్ వెన్ యూ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటే నువ్వు నీ టీమ్మేట్స్తో పోల్చుకుంటే ఎప్పుడు 1 or 2 years అహెడ్ ఉంటావు. గ్రోత్ ఫ్యాక్టర్ కూడా అలాగే ఉంటుంది. సో దట్ రియల్లీ హెల్ప్స్ స్టార్టింగ్ ఎర్లీ. అండ్ ఇప్పుడు టెకీ జాబ్ చూసుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ దెన్ రెజ్యూమే, గిట్హబ్, 3 ఇంపార్టెంట్ అనుకుంటారు. బట్ మూడిట్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్, దేన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? నేనైతే రైట్ ఫ్రమ్ స్కూల్ ఏజ్ ఆర్ ఫస్ట్ ఇయర్ నుంచే లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్ మొదలు పెట్టమంటారు. కనెక్టివిటీ నెట్వర్క్ తక్కువ జరుగుతుంది. బట్ నేనేం చెప్తానంటే ఒక బ్లాంక్ రెజ్యూమే ఇచ్చి రెజ్యూమే రాయమంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు బేసిక్సే రాస్తారు, మా ఫ్యామిలీ ఇన్ఫర్మేషను, 10th ఇంటర్ రాస్తారు. బట్ దేర్ ఆర్ అదర్ ఫీల్డ్స్ విచ్ ఆర్ బ్లాంక్. ఆ బ్లాంక్స్ని ఫిల్ చేసుకోవడానికి 2-3 years టైమ్ ఈజ్ గుడ్ ఇనఫ్ డ్యూరింగ్ దేర్ ఇంజనీరింగ్. రైట్. సో అలా బిల్డ్ చేసుకుంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్తో స్టార్ట్ చేసి నా గ్యాప్స్ ఏమిటో అర్థం చేసుకొని ఆ గ్యాప్స్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళటం. అదే. సో దట్ రియల్లీ హెల్ప్స్ అలాట్. సో ఆ ప్రాసెస్లో వెళ్తే బాగుంటుంది. ఎక్సలెంట్. సో అనిల్ సార్, చివరి క్వశ్చన్ ఇవాళకి, అసలు విద్యార్థులకు ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు టు బీ ఫ్యూచర్ రెడీ?
ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ ఏ ఇయర్లో ఉన్న వాళ్ళకైనా ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి లేదా ప్రొఫెషనల్ విద్యార్థికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంజనీరింగ్ స్టార్ట్ చేశారు, అది కంప్లీట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం నో యువర్ ప్యాషన్. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ జాబ్ రావాలి, సర్టిఫికేషన్, ఇంటర్న్షిప్, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ అవుతాయి. డొమైన్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సర్టిఫికేషన్ 2 నెలలు కూర్చుంటే అయిపోతుంది, ఇంటర్న్షిప్ 3-4 నెలలు చేస్తే అయిపోతుంది. బట్ డొమైన్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఐటీ చూస్తున్నాం ఎలా తగ్గిపోతుంది, పెరుగుతుంది. ఏఐ అంటున్నాం, ఇవన్నిటికీ కారణం ఏంటంటే డొమైన్ నాలెడ్జ్ లేకపోవడం. ఫస్ట్ మీరు అడిగారు నన్ను 20 years ఏజ్లో ఉంటే ఏం చేసాను, ఎలక్ట్రానిక్సే అన్న. ఎందుకు అంటే డొమైన్ నాలెడ్జ్. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ చాలా జాగ్రత్త పడాల్సింది. ఎనీ స్ట్రీమ్ ఆఫ్ కంప్యూటేషన్ ఏంటి అంటే వాళ్ళకి కంప్యూటర్స్ తప్ప వేరే తెలియదు. అదే కోర్ ఇంజనీర్స్కి కోర్ డొమైన్ నాలెడ్జ్ వచ్చు, కంప్యూటర్స్ యాడెడ్ అడ్వాంటేజ్. బట్ కంప్యూటర్ ఇంజనీర్స్కి అది లేదు. వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. సో అట్లీస్ట్ కంప్యూటర్ స్ట్రీమ్ తీసుకున్న తర్వాత అయినా డొమైన్ నాలెడ్జ్ నేర్చుకోండి. డొమైన్ నాలెడ్జ్ అంటే మళ్ళీ మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ నేర్చుకోమని కాదు. ఓ బిఎఫ్ఎస్ఐ సెక్టర్, ఫైనాన్స్ సెక్టర్, లేదా ఇండస్ట్రీ డొమైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ అర్థం అవ్వాలి. మనకి ఫంక్షనాలిటీ అర్థం అయితేనే ఐదర్ ఇంజనీరింగ్ ఫంక్షనాలిటీ కానీ ఇండస్ట్రీ డొమైన్ ఫంక్షనాలిటీ కానీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇట్ డజంట్ కమ్ విత్ బుక్స్, ఇట్ కమ్స్ ఓన్లీ విత్ యువర్ నెట్వర్కింగ్, ఇంటరాక్షన్ అండ్ అండర్స్టాండింగ్ పీపుల్ అరౌండ్ యూ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అంటే డొమైన్ నాలెడ్జ్ ఒకవేళ ఇంప్రూవ్ చేయాలనుకుంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైడ్ షేరింగ్ ప్లాట్ఫామ్ తీసుకోండి, ర్యాపిడో కానీ, ఊబర్ కానీ, లేదంటే ఓలా, ఏదైనా. అసలు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి, వాళ్ళు సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఆ డొమైన్ అనేది మీకు అర్థమవుతుంది. అలాగే సార్ చెప్పినట్టు బిఎఫ్ఎస్ఐ, అసలు మనం బ్యాంక్ ఎందుకు వెళ్తాము, బ్యాంక్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఏంటి, బ్యాంక్కి ఎవరు స్టేక్ హోల్డర్స్ ఉంటారు, అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అది మంచి సజెషన్ ఇచ్చారు. సో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా టీజీవీ తెలుగులో జాయిన్ అయినందుకు. అండ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్. మీకు ఎలా అనిపించింది అసలు టీజీవీ తెలుగులో? గ్రేట్ ఎక్స్పీరియన్స్ సార్. సో స్టూడెంట్స్ ముందుగా చెప్పినట్టుగా ఫిజికల్గానే కాకుండా వర్చువల్గా కనెక్ట్ అయ్యి దిస్ మెసేజ్ కెన్ స్ప్రెడ్ అక్రాస్, చాలామందికి వెళ్ళొచ్చు, బాగుంటుంది. గుడ్ ఇనిషియేటివ్. ఐ విష్ బెస్ట్ లక్ ఫర్ టీజీవీ అండ్ లెట్ మీ నో ఎనీథింగ్ ఫర్దర్ దట్ ఐ క్యాన్ డూ యాజ్ పార్ట్ ఆఫ్ వాట్ ఐ క్యాన్. అబ్సల్యూట్లీ. సో ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంటర్వ్యూస్ చేద్దాం. అండ్ మనము ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు ఏంటంటే ఎప్పటిలాగానే పొడుపు కథకి ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తే ప్యాట్ ఆన్ ద బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ గుర్తుందా, మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే మనం అంత పవర్ఫుల్ కాన్వర్జేషన్ చేసాము అనిల్ సార్తో. క్వశ్చన్ ఏంటంటే పుట్టినప్పుడు ఉండవు, పోయేటప్పుడు ఉండవు. దానికి ఆన్సర్ బట్టలు. ఓకే, గెస్ట్ చేస్తే ప్యాట్ ఆన్ ద బ్యాక్. అండ్ అది ఇవాళ ఎపిసోడ్.